మిగ్జామ్ తుఫాన్ నిన్న బాపట్ల సమీపంలో తీరం దాటింది. ఇప్పటికే తమిళనాడులో జల విలయానికి కారణమైన తుఫాన్ ఏపీలోనూ బీభత్సం సృష్టించింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అటు రాయలసీమ ప్రాంతంలోనూ ఇటు తెలంగాణలోనూ మిగ్జామ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 96.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నేడు రేపు తెలంగాణలో వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతం సముద్ర తీర రాష్ట్రాలను వణికించిన మిగ్జామ్ తుఫాన్ తీరం దాటింది. నిన్న మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల మధ్య సమయంలో ఏపీలోని బాపట్ల సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. మిగ్జామ్ తుఫాన్ ఏపీతో పాటు తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాల్లో తీవ్ర నష్టం చేకూర్చింది. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి, పలు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు కురవడంతో చెరువులు, కాలువలు పొంగిపొర్లాయి. పలుచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తుఫాను ప్రభావంతో అమరావతిలోని సచివాలయంలో ప్రభుత్వ ఆఫీస్ నెట్వర్క్ నిలిచిపోయింది. తుఫాను పరిస్థితులపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని సూచించారు. తుఫాను సహాయ చర్యల కోసం ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం 22 కోట్ల రూపాయలను విడుదల చేసింది. బాపట్ల, గుంటూరు, కృష్ణా, చిత్తూరు తదితర ప్రభావిత జిల్లాల్లో హెల్ప్ లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మిగ్జామ్ తుఫాన్ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో పాటు 9 తీర ప్రాంత జిల్లాల్లో కల్లోలం సృష్టించింది. మొన్న కుండపోత వానలు కురవగా నిన్న కాస్త విరామం ఇచ్చాయి. భారీ వర్షాల ప్రభావంతో ప్రభావిత ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వరద నీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి కూడా పెద్ద ఎత్తున నీరు చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఒడిశాలోని దక్షిణ జిల్లాలపై కూడా మిగ్జామ్ తుఫాన్ ప్రభావం చూపింది. మల్కనగిరి, కోరాపుట్, రాయగడ, గజపతి, గబ్జాం జిల్లాల్లో సహాయక చర్యల నిమిత్తం 5 విపత్తు నిర్వహణ బృందాలు, 8 అగ్నిమాపక విభాగం బృందాలను రంగంలోకి దించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో 9 కోస్తా జిల్లాలు ఉన్నాయి, ఉమ్మడి జిల్లాలు. ఆ జిల్లాల అన్నిటిపై కూడా ఈ మిగ్జామ్ తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సో ప్రకాశం జిల్లా మీద కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ పంటలు దెబ్బతిన్నాయి. చాలా భారీ ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగింది. సో ఒంగోలులో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనే దానిపై మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ. హలో హలో రామకృష్ణ, ప్రకాశం జిల్లా వాతావరణ శాఖ ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు ఈ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలు వర్షానికి పంట నష్టాలతో పాటు విద్యుత్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలానే జిల్లా వ్యాప్తంగా చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం, తుఫాను ప్రభావం అసలు లేదు. చిరుజల్లులతో మాత్రం ముగిసింది. గిద్దలూరు, వైపాలెం, మార్కాపురం ఏరియాలో చిరుజల్లులతోటి ముగిసింది. హలో, పంట నష్టపోయిన రైతులకు పరిహారం విషయంలో అధికారులు ఏం చెప్తున్నారు రామకృష్ణ? నిన్న సాయంత్రం జిల్లా కలెక్టర్ అధికారులతో డీసీ నిర్వహించి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులని నష్టపోయిన పరిహారం చెల్లించాలి, ఎంతవరకు నష్టపోయిందనే వివరాలన్నీ తెలుసుకున్నారు. ఆ నేపథ్యంలో నష్టపోయిన ప్రాంతాల వారికి సహాయ చర్యలు పంపించి నష్టపరిహారంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రైట్. అయితే రామకృష్ణ, ఎంతవరకు పంట నష్టం జరిగి ఉండవచ్చు? అధికారులు అంచనా ఎప్పుడు పూర్తవుతుంది? వారికి పరిహారం ఎప్పట్లోగా ఇచ్చే అవకాశం ఉంది? ఈ రోజు మధ్యాహ్నానికి అంటే నష్టపరిహారం ఎంత జరిగిందని తెలుస్తుందన్నారు. మళ్ళీ ఈ రోజు జిల్లా అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఈ వివరాలు తెలియజేస్తారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహార ధాన్యాల పంపిణీ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా
అన్ని చర్యలు తీసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించిన క్రమంలో ప్రతి జిల్లాకు కూడా నాకున్న సమాచారం ప్రకారం 22 కోట్ల రూపాయలను తుఫాను ప్రభావిత జిల్లాలకు కేటాయించారు. సో ఆ బాధితులు ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళంతా సాఫీగా జరుగుతోంది, సహాయక చర్యలు అందుతూ ఉన్నాయి, మాకు రేషన్ అందుతోంది అని చెప్తున్నారా, లేకపోతే ఏంటి అక్కడ వాస్తవంగా క్షేత్రస్థాయిలో మీరు గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి? ముందస్తుగా అధికారులు అప్రమత్తమై ఆ తీర ప్రాంతానికి వెళ్ళటం వలన వాళ్ళకి సహాయ చర్యలను వీళ్ళకి అందుబాటుగా హామీ ఇచ్చారు అధికారులందరూ. వాళ్ళని తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసి కాస్త జాగ్రత్తలు పాటించారు. ఈ నష్టపరిహారం పంట నష్టాలు, పంట కొన్ని చోట్ల వాలిపోయి కొట్టుకుపోయినవన్నిటికీ నష్టపరిహారం ఈ రోజు తెలిసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. వాళ్ళు సంతృప్తిగానే ఉన్నారండి. రైట్. ముఖ్యంగా ఈ కరెంటు సరఫరా నిలిచిపోయినట్లుగా సమాచారం చాలా తీర ప్రాంతాల్లో. సో ఆ కరెంటు సరఫరాను పునరుద్ధరించారా? నిన్న సాయంత్రం నుంచి తీరం దాటే సమయం, బాపట్ల మచిలీపట్నం మధ్యలో తీరం దాటే సమయంలో ఈదురుగాలులు, బాగా వర్ష ప్రభావం ఉన్న ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఆ మేరకు చాలా మంది కరెంటు లేక గాలివానికి చాలా ఇబ్బందులు పడ్డారు, తీవ్ర ఇబ్బందులు. రాత్రి ప్రభావం తగ్గుతుంటూ తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరా మళ్ళీ పునరుద్ధరించారు. అంత సర్దుమరిగిందండి. రైట్ రామకృష్ణ, నమస్కారం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిగ్ జామ్ తుఫాన్ నిన్న బాపట్ల సమీపంలో తీరం దాటింది. ఇప్పటికే తమిళనాడులో జల విలయానికి కారణమైన తుఫాన్ ఏపీలోనూ బీభత్సం సృష్టించింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అటు రాయలసీమ ప్రాంతంలోనూ ఇటు తెలంగాణలోనూ మిగ్ జామ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 96.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇవాళ రేపు తెలంగాణలో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతం సముద్ర తీర రాష్ట్రాలను వణికించిన మిగ్ జామ్ తుఫాన్ తీరం దాటింది. నిన్న మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 మధ్య సమయంలో ఏపీలోని బాపట్ల సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. మిగ్ జామ్ తుఫాన్ ఏపీతో పాటు తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాల్లో తీవ్ర నష్టం చేకూర్చింది. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుఫాను ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు కురవడంతో చెరువులు, కాలువలు పొంగి పొర్లాయి. పలుచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తుఫాను ప్రభావంతో అమరావతిలోని సచివాలయంలో ప్రభుత్వ ఈ-ఆఫీస్ నెట్వర్క్ నిలిచిపోయింది. తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని సూచించారు. తుఫాను సహాయక చర్యల కోసం ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం 22 కోట్లను విడుదల చేసింది. బాపట్ల, గుంటూరు, కృష్ణా, చిత్తూరు తదితర ప్రభావిత జిల్లాల్లో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మరోవైపు మిగ్ జామ్ తుఫాన్ తమిళనాడు రాజధాని చెన్నై నగరంతో పాటు 9 తీర ప్రాంత జిల్లాల్లో కల్లోలం సృష్టించింది. మొన్న కుండపోత వానలు కురవగా నిన్న కాస్త విరామం ఇచ్చాయి. భారీ వర్షాల ప్రభావంతో ప్రభావిత ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వరద నీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి కూడా పెద్ద ఎత్తున నీరు చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఒడిశాలోని దక్షిణ జిల్లాలపై కూడా
మిగ్ జామ్ తుఫాన్ ప్రభావం చూపింది. మల్కన్గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి, గంజాం జిల్లాల్లో సహాయక చర్యల నిమిత్తం 5 విపత్తు నిర్వహణ బృందాలు, 8 అగ్నిమాపక విభాగం బృందాలను రంగంలోకి దించినట్లు రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రత సాహు పేర్కొన్నారు. చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం సంబంధిత ప్రమాద ఘటనల్లో 12 మంది మరణించారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. తుఫాను బాధితులను బోట్లు, ట్రాక్టర్లు వంటి వాటిని ఉపయోగించి ఇతర ప్రాంతాలకు తరలించారు. సహాయక పునరావాస కార్యక్రమాల్లో ఎయిర్ ఫోర్స్, నేవీ సిబ్బంది పాలు పంచుకున్నారు. చెన్నైలోని కరప్పాకం ఏరియాలో వరదల్లో చిక్కుకున్న పలువురు ప్రముఖులను సహాయక సిబ్బంది కాపాడారు. వీరిలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, మరో నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా తదితరులు ఉన్నారు. ఇంట్లోకి నీళ్లు చేరాయని, క్రమంగా ఉధృతి పెరుగుతోన్నదని పేర్కొంటూ తాను ఉంటోన్న ఏరియాలోని పరిస్థితిని వివరిస్తూ విశాల్ పెట్టిన పోస్టుకు రెస్క్యూ, ఫైర్ సిబ్బంది స్పందించారు. వారు అమీర్ ఖాన్, విశాల్ తదితరులను వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వేరే చోటుకు బోటులో తరలిస్తోన్న ఫోటోలను విష్ణు విశాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే అమీర్ ఖాన్ షూటింగ్ నిమిత్తం ఇక్కడ ఉన్నారని, తమ తల్లికి ఒక దవాఖానాలో చికిత్స నిమిత్తం చెన్నైలో ఉంటూ ఉన్నారని కొంతమంది చెబుతోండగా, విశాల్ నివాసం ఉండే కరప్పాకంలోని అపార్ట్మెంట్లోనే అమీర్ ఖాన్ ఉంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.